వద్దు వద్దు అంటుంటే మా మల్లన్న కొలువు బంద్ చేసిపోయిండు. పాపం ఈ హైదరాబాద్లో ఎట ఆగమవుతుండో ఏమో, అందుకే ఎత్తుకుమని బాలరెడ్డిని పంపిన. మరి ఉన్నన్ని రోజులు మంచి ఆరుసుకుంటానో లొల్లి పెట్టుకుంటానో కొట్లాడుకుంటే ఏదో ఒకటి చేసుకుంటా మంచిగా పని చేసిండు. మరి కనిపించకపోయేసరికి నాకే చాలా బాధ అవుతుంది. ఇంతకీ దొరికిండో లేదో ఒకసారి అడుగుదాం. బాలరెడ్డి, అయ్యో ఇంకా ఎత్తుకుతూనే ఉన్నట్టుండు. ఈ తాత కనిపించిండా పెద్ద మనిషి? ఓ బాలరెడ్డి, ఏమైంది? దొరికిండా మల్లన్నా? సిటీ మొత్తం తిరిగిన రాములమ్మ, ఏడ దొరకలే. ఆఖరికి ఒగ్గేది ఒక్క గల్లి మిగిలింది, ఈడ చూసి వస్తా. చూడుపో, పాపం ఎటు పోయిండో ఏమో. సరే. అవో గైనని అడుగు, గైనని అడుగు. తాత, ఈ ఫోటోలో ఉన్న మనిషి అని నాకు అనిపించినాడే? ఏమో తెలియదంటుండు కదా రాములమ్మ. ఇంతకీ ఎవరిని అడిగినావు నువ్వు? ఈ తాతని అడిగిన. ఆయన ముఖం మీదకి వెళ్ళి ఒకసారి బట్ట తీయమను. అయ్యో, గుర్తు పట్టనే పట్టిర్రా నాయన. ఏంది మల్లన్న, ఏం చేస్తున్నావు? ఈ గోవింద రాములమ్మ చాయ్ బండి పెట్టినా. పోనీ నా తానంటే కొలువు బంద్ చేసినావు కానీ మరి చాయ్ బండి అన్న మంచిగా నడుస్తుందా? ఏం నడుస్తుంది రాములమ్మ, పొద్దున్న నుంచి రూపాయి గిరాకీ లేదు. అయ్యో, హైదరాబాద్లో నీకు ఒక్కనికే అయితలేనట్టుంది గిరాకీ. ఏం చేస్తాం రాములమ్మ, అట్లా అయిపోయింది. అవును, ఇంతకీ ఏడబెట్టినావు చాయ్ బండి? జగన్ పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టినా. జగన్ పార్టీ ఆఫీస్ కాడనా? అవును రాములమ్మ. మరి ఇంకేంది, పార్టీ ఆఫీస్కి వచ్చేటోళ్ళు చాలా మందే ఉంటారు కదా. ఏడ రాములమ్మ, ఒక్క పురుగు వస్తలేరు ఇటు. ఎందుకు? ఇప్పుడు జగన్ పార్టీ మొత్తం తెలంగాణలో ఖాళీ అయిందట కదా. అరే నిజమే మల్లన్న. అందుకే రాములమ్మ, ఏ లీడర్ వస్తలేడు, ఏ కార్యకర్త వస్తలేడు. అవునవును, మొన్ననే విజయమ్మ జగన్లు కూడా రాజీనామాలు చేసే కదా. ఇంతకు వీళ్ళంతా రాజీనామాలు ఎందుకు చేసిరు? తెలంగాణలో జగన్ పార్టీకి మొత్తం ఖాళీ ఎందుకు అయింది రాములమ్మ? చెప్తాను. అప్పుడేమో తెలంగాణకు అనుకూలం అన్నారు కదా. అవును, అప్పుడు ప్లీనరీలో చెప్పిండ్రు. మరి ఇప్పుడు సీమాంధ్ర పాట పాడుతున్నారు కదా. అందుకేనా రాజీనామాలు చేసింది? అవును మల్లన్న, వాళ్ళు అటు చేయగొట్టేసరికి ఇటు తెలంగాణ వాళ్ళు ఫ్యాన్ గుర్తుని ఇచ్చిపెట్టినరట. మరి ఇప్పుడు జగన్ అన్న పార్టీ ఆఫీస్కి ఎవరు రారా? ఇంకెవ్వరు వస్తారు మల్లన్న అంత ఖాళీ అయిపోయినాక? అయ్యో, ఇక ఏం చేయాలి నేను? మరి గాడెందుకు పెట్టినో చాయ్ బండి? ఏమో, పెద్ద ఆయన మీద భారం వేస్తే పెద్ద ఆయననే భారం అయిండు. మల్లన్న, ఆఖరికి పెద్ద ఆయన మాటిని నువ్వు కూడా పెద్దోళ్ళలా కలిసినావా? ఏమో రాములమ్మ, అంత ఆగమాగం ఉన్నది దందా. నువ్వేం బాధపడకు గాని నేను ఒక్క మాట చెప్తా ఇను. ఏంది రాములమ్మ? సప్పుడు చేయక నా తాన మళ్ళా కొలుకురా. సరే రాములమ్మ, ఆ కొలువే బాగుంది. ఈ చాయ్ బండి పాడుగాను చక్కెర కరావు, చాయ్ పత్త కరావు, రేపటి నుంచి వస్తుంది ఈ కొలువులకు. అమ్మయ్య, మొత్తానికి మల్లన్న అటు పోయి ఇటు పోయి మళ్ళా నా తానికే వస్తుండు. పాపం తీసుకుందాం, ముసలాయన ఏం చేస్తాడు రాని తీయండు.